వెలుగు చూద్దాం ఒకసారి. చేతికొచ్చిన పంట నీళ్లపాలు. రాష్ట్ర వ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం. 2.82 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తి డ్యామేజ్. ప్రధానంగా 12 జిల్లాల్లోని 179 మండలాల్లో తుఫాన్ ప్రభావం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో అపార నష్టం. నీట మునిగిన 2.53 లక్షల మంది రైతుల పంటలు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా, ప్రభుత్వానికి నివేదిక. మొంతా తుఫాన్ దెబ్బకు వానాకాలం పంటలని ఆగమయ్యాయి. మంగళవారం, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు కోత దశలో ఉన్న వరి పొలాలు, వేరే దశలో ఉన్న పత్తి చేలు నేలవాలాయి. ఇక మక్కలు, పల్లి, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. కోతలు పూర్తయి కళ్ళల్లో సెంటర్లో పోసిన వడ్ల కుప్పలు వరద నీటిలో తేలియాడాయి. పలు చోట్ల వడ్లు కొట్టుకుపోయినాయి. ఇక అటు పత్తి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి చెట్ల మీద తడిసి నేల రాలింది. అసలే తేమ శాతం పేరుతో సీసీఐ కొర్రీలు పెడుతుండడంతో తడిసి నల్లబడిన పత్తిని ఏం చేయాలో తెలియదని దుస్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంటలన్నీ నీళ్ల పాలు కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. తుఫాన్ తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రధానంగా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హన్మకొండ, నాగర్ కర్నూలు, మహబూబాద్, జనగామ, కరీంనగర్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని 178 మండలాల్లో 2,53,000 ఇక 33 మంది రైతులకు చెందిన పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ నివేదికలు ఇచ్చింది. ఎంత? 179 మండలాల్లో 2,53,033 మంది రైతుల పంటలు నిండా మునిగాయి. అంటే మా బిడ్డ చూడు ఎట్లా ఏడుస్తా ఉందో. 6 కాలం కష్టపడ్డా నా వరి ధాన్యం ఏమి కావాలరా నాయన, అసలు నేనేమి కావాలి, ఉరేసుకొని చచ్చిపోతున్నా నా కుటుంబం నేను అని ఒక మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది. ఇదే మొంతా తుఫాను పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మీద పడితే మన దగ్గర ఉన్న నాయకులకు సోయి లేదా? మన దగ్గర ఉన్న నాయకులకు సోయి లేదు. పొరపాటున మొంతా తుఫాను మన దగ్గరికి వస్తుందా? కలెక్టర్లను అలర్ట్ చేసి ఐకేపీ సెంటర్లను మొత్తం కొనుగోలు కేంద్రాలను అలర్ట్ చేసి ఇప్పటికీ వరి ధాన్యం కుప్పలు మొత్తం కొంటే ఈ నష్టం జరుగునారా నాయన? ఎడబడినావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఉంటే ఖమ్మంలో ఉండాలి, లేదంటే బంజారా హిల్స్లో ఉండాలి. నిన్ను కలవడానికి రైతులు వస్తలేరు, నువ్వు రైతులను కలుస్తలేవు. ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరంతా? ఒకసారి ఈ మాటలు విందాం. నంగనూరు మండలం సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి వరి కుప్పలో ఉన్నటువంటి ఈ బోర్ మీద ఉన్నాం మనం. ఇది ఇక్కడ రైతు కమిటీ ఉన్నట్టున్నది, మార్కెట్ యార్డ్. ఇక్కడ మేము మామూలుగా వేరే పని మీద వచ్చాం, కానీ ఇక్కడ మొత్తం రైతులందరూ కూడా తడిచిన తమ ధాన్యాన్ని ఆరబోయడానికి, వీటిని వెంటనే ఈ తడి నుంచి, తేమ నుంచి రక్షించుకోవడం కోసం చాలా యాతన పడుతూ ఉన్నారు. తడిసినటువంటి ధాన్యం ఇప్పటికే మొలకలు వచ్చినటువంటి స్థితిలో కూడా ఉన్నది. కలర్లు మారి నానిపోయి ఊగిపోయి రేపు రైతు మార్కెట్లో అమ్ముడు పోతా లేదా, తగినటువంటి రేట్ వస్తా లేదా ఒక బాధలో వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు చూసినా కూడా వాళ్ళ కుప్పల్లో ఉన్నటువంటి ఒక్కొక్క గింజని తమ శ్రమఫల మార్గాలకు కష్టం చేసి పండించినటువంటి పంట ఇక అమ్మకాన్ని అటు అమ్మితే ఇటు డబ్బులు వచ్చేటటువంటి స్థితిలో వాళ్ళు అర్థం తీర్చుకొని పెట్టుబడి దిగుబడి అంతా తీసుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైనటువంటి కొద్దిపాటి లాభం చూడరి. అంటే ఆల్రెడీ అమ్మే స్టేజ్లో ఉన్నది. అది అంటే డబ్బులు వచ్చే స్టేజ్లో ఉన్న పంటలు ఈ అధికారులు అప్రమత్తంగా లేక, ఉన్నటువంటి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్గా లేక వాళ్ళ పంటలన్నీ మొత్తం ఈ వర్షంలో తడిచి మొత్తం ముద్దైపోయి మొలకలు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఏడుస్తూ ఉన్నారు. అప్పులు తీసుకొచ్చి మేము పంటలు పండిస్తే ఇంత దారుణమైన స్థితిలో ఉన్నది వడ్లు అని చెప్పేసి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవర పల్లెలో తడిసిన వడ్లపై పడి ఏడుస్తున్న మహిళా రైతు. మరి ఆడ ఏమైంది? ఆ ధర్మసాగర్ ఎవరు పాలిస్తున్నారు? స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఉన్నారా? మీరు మీ నియోజకవర్గమే కదా ధర్మసాగర్. ఒక్కళ్ళన భరోసా ఇచ్చిన పాపన పోలే ఏ ఎమ్మెల్యే కూడా. ఎటు పోతుంది వ్యవస్థలు? ఇగో
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ గ్రామంలో నీట మునిగిన వరిని చూపుతున్న రైతు. ఎల్కతుర్తి మండలం దేనికి వస్తుంది? హుస్నాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది. హుస్నాబాద్ రైతులందరూ ఆగమైతా ఉంటే ఈయన జూబ్లీస్లో దోషాలు వేస్తుండ్రు. తినండి రా కమ్మగా తిని మంచిగా మాకు ఓట్లేయండి అని పొన్నం ప్రభాకర్ అన్న దోషాలు వేస్తున్నాడు. రైతులందరూ అంగలారుస్తూ ఉన్నారు. అక్కడ సిగ్గులేని పాలకులు సరే ఏం చేస్తారో అర్థమైతలేదు. ఒక పక్క ఇంత నష్టం జరిగితే వాళ్ళ చూపంతా వాళ్ళ ఆలోచన అంతా జూబ్లీ హిల్స్ మీదనే ఉన్నది. దరిద్రం ఉంది. అన్నదాతకు అండగా ఉంటాం. తడిసిన వడ్లను సమీపంలోని గోదాములు మిల్లులకు తరలించండి. అవి అందుబాటులో లేకుంటే ఫంక్షన్ హాల్లోకి షిఫ్ట్ చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వడ్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కంచి వేస్తా ఉన్నాయని ఇప్పుడు చెప్పడం కాదు ముఖ్యమంత్రి గారు. మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మీద పడ్డప్పుడే మీకు ఆ సోయి ఉండాలి. మీకు మందు చూపు ఉంది కానీ ముందు చూపుతో పనిచేస్తలేరు ఎవరు రాష్ట్రంలో. వ్యవసాయ శాఖ మంత్రి ఏడ కనిపించాడు. అంటే రేవంత్ రెడ్డి, అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవడన్నా కనిపిస్తుండే రాష్ట్రంలో మీకు మీడియాలో. ఏమంటున్నాడు? కొనుగోలు కోసం ప్రతి ఐకేపీ సెంటర్కు ఇన్ఛార్జ్ ఆఫీసర్. వరంగల్కు హైడ్రా టీమ్స్ పడవలను పంపాలని సూచన. మంత్రులతో కలిసి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్. నేడు వరంగల్ హుస్నాబాద్లో ఏరియల్ సర్వే. ఎకరానికి 10,000 పరిహారం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాస్ట్ కూడా అన్నారు కదా. లాస్ట్ టైం కామారెడ్డిలో కురిసినప్పుడు కామారెడ్డి మొత్తం సర్వనాశనం అయిపోయినప్పుడు 10,000 ఇస్తా అన్నారు కదా. ఒక్క రైతు కన్నా అందింది అదే కామారెడ్డిలో. మీ గుండెల మీద, మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి అంటున్నాం. ఒక్క రైతు కన్నా 10,000 రూపాయలు అందిందా? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి రైతుల కోసం పనిచేస్తుంది కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఏ పార్టీతో సంబంధం లేదబ్బా, మంచోడిని మంచిగానే చూపిస్తాం. ఫైనల్కు ఇండియా సెమీస్లో ఆస్ట్రేలియాపై విమెన్స్ టీం గ్రాండ్ విక్టరీ. ఇక ఫైనల్ ఉన్నదట. ఇక సౌత్ ఆఫ్రికాతో చూడాలి. 20 మంది పిల్లల కిడ్నాప్, కాల్పుల్లో నిందితుడి మృతి. ముంబైలోని పోవాయ్ ఏరియాలో ఓ వ్యక్తి 20 మంది పిల్లల్ని బంధించడం ఆందోళనకు దారితీసింది. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టాడు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడి చనిపోయిందట. 20 మంది. ఓరుగాలు గుండె చెరువు ఆలం చేసిన మొంతా తుఫాన్ జల దిగ్బంధంలో 40కి పైగా కాడీలు. ఎగువ గొలుసుకట్టు చెరువుల ఆ వరద నీరంతా సిటీ వైపు కేయు 100 ఫీట్ల రోడ్లు. ఆ రోడ్డు కాలనీలో ఊర చెరువు బీభత్సం. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు. ముమ్మరంగా సహాయక చర్యలు. సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు. హన్మకొండ వరంగల్ జిల్లా వరంగల్ వరదలో 3 మృతి. ఆగమైంది చూడు, నీట మునిగిన వరంగల్ టౌన్. కేయూ రోడ్ లో సముద్రమే కాకతీయ యూనివర్సిటీకి చూసుకోదామని వచ్చింది. కాకతీయ యూనివర్సిటీని ఎట్లున్నదో కాకతీయ యూనివర్సిటీలో అసలే పిల్లలకు చదువులు లేవు. ఇట్లా మనమన్నా చూసిపోదాం రావే అనుకుంటే వచ్చింది. అది అట్లనే అవుతుంది.